హాయ్ హలో నేను మహేష్ విట్ట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు JM TV. డైనమిక్ లీడరు ప్రొద్దుకు దొరికిన ఆణిముత్యం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు కలిగి గట్టిగా చెప్పట్లేదా? గట్టిగా ప్రతి ఒక్కరు కూర్చుందామండి. కుర్చీలు చాలా ఖాళీగా ఉన్నాయి. దయచేసి లోపలికి వచ్చి కూర్చుందాము. బ్యాక్ సైడ్ చాలా మంది నిలబడి ఉన్నారు. స్మాల్ ఫెలిసిటేషన్ బై భవన నిర్మాణ కార్మికుల టీం అందరి తరఫు నుంచి మరి గౌరవ సత్కారం స్వీకరిస్తున్నారు శ్రీ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. గట్టిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘానికి సంబంధించిన కావాల్సిన ఏర్పాట్లు ఆయన సారథ్యంలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ప్రతి ఒక్క భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘ కార్మికులు ఎమ్మెల్యే గారి సారథ్యంలో మనం అందరం ఏకతాటిపైకి ఉండి ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయనతో మనకి ఎన్నో పనులు ఉన్నాయి. ఆయనతో మనం ఇంకా పనులు కొన్ని చదివించుకోవాలా. ఆఫీస్ కానీ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన వచ్చే పథకాలు కానీ సారథ్యంలో రావాలని మనమందరం ఎమ్మెల్యే గారికి ఎంపీ అవినాష్ రెడ్డి గారికి ఓట్లు వేయించి అత్యధికమైన మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాము. ఈ అవకాశం కల్పించిన పెద్దలకు కమిటీగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నది. ఆఫీస్ కట్టుకుంటామంటే ఆయన సరే అన్నాడు. సరే అన్న తర్వాత మళ్ళీ ఆయన పెద్ద మనసుతో మనకు 7 సెంట్లు ఇవ్వడం జరిగినది. ఆ 7 సెంట్లే కాదు, 50 లక్షల రూపాయలు ఆఫీస్కు నిధి కింద డిపాజిట్ చేస్తామని అని చెప్పడం జరిగింది. మళ్ళీ మేము బేస్మెంటం చేసుకొని రండి, ఇక్కడ టీ తాగి 5 లక్షల రూపాయలు నిర్మాణం కోసం ఇస్తామని చెప్పారు. అందువలన అంటే మనకు ఆయన ఇచ్చినారని కాదు, ఆయన మన ఊర్లో అన్ని మంచి పనులు చేసినారు. గాంధీ మైదుకూరు రోడ్ అయితేనేమి, బ్రిడ్జి అయితేనేమి, వాటర్ అయితేనేమి, పార్క్ అయితేనేమి, ఇవన్నీ నేను ఈ పొద్దుటూరుకు వచ్చి 22 ఏళ్ళు అయింది. నేను వచ్చినప్పుడు ఎక్కడ రోడ్లు లేవు సరిగా. మళ్ళా తర్వాత ఈయన 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన పని చేయాలంటే కూడా ప్రతి ఒక్కరు అడ్డం తగిలినారు. అప్పుడు ప్రభుత్వం కొరకు సారు సంఘీభావంతో ఇది నల్లకండ వేసుకుని తిరిగినారు. అంటే నన్ను ఏం పని చేయడం లేదు వీళ్ళు అని మనం ప్రతి ఒక్కరూ ఆయనకు సపోర్ట్ చేసి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఫ్యాన్ గుర్తు కోటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలా అని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు సార్. మరి వినోద్ గారిని మాట్లాడుతున్నారు. భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఈ సమావేశం ద్వారా మీ అందరికీ తెలియజేయడం ఏమనగా, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన నవరత్నాల పథకంలో ఇక్కడున్న వాళ్ళకి ఏదో ఒక రూపంలో ఏదో ఒక పథకం వచ్చే ఉంటుంది. అందువలన మనకు ఆ పథకాలు సద్వినియోగం చేసుకోవాలంటే మళ్ళా మనకు గౌరవ ముఖ్యమంత్రి గారే రావాలి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. మన కోసం 7 సెంట్ల స్థలం ఇచ్చిన తర్వాత మన సంక్షేమాన్ని కోరేటువంటి మనకు మంచి జరగాలనంటే మళ్ళీ మనము పొద్దుటూరికి గౌరవ ఎమ్మెల్యే గారు రాచమల్లు శివప్రసాద్ సార్ గారే రావాలి. అది కాక సార్ ఒక విషయం సార్, ఇక్కడ మనకు నవరత్నాల ద్వారా అందరికీ ఏదో ఒక పథకం వస్తుంది సార్. కానీ ఈ సమావేశం ద్వారా మీకు తెలియజేయడం ఏమో సార్ అయితే, గతంలో ప్రసూతి సహాయ పథకం ద్వారా ప్రతి కార్మికుని కూతురికి 20,000 రూపాయల సహాయం అందుతుంది సార్. అది ఒక్క పథకం మటుకు మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి ఈ ప్రభుత్వం ఎలాగో ఏర్పాటు అవుతుంది సార్. మీ ద్వారా తెలియజేయాలని
అదొక్కటి కోరుకుంటున్నాం సార్. అలాగే ఇంకొక పథకం సార్, ఇక్కడ ఉండే కార్మికులకు మనకు టూల్ కిట్ అందించడం కానీ ఆ 2 పథకాలు మాత్రం అమలు చేసే భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధి మరికొంత చెందుతుంది సార్ అని ఈ సమావేశం ద్వారా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. పేరు పేరున మనిషికి మీ బిడ్డ లాంటి రాజ్యమల్లో శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తా ఉన్నాను. నా అభ్యర్థనను మన్నించి ఈ ఆత్మీయ సమావేశానికి మీరందరూ ఇక్కడికి వచ్చి నేను ఓటు అభ్యర్థించడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ శతకోటి వందనాలు మిత్రులారా, కృతజ్ఞతలు. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పడానికి, ఈ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనే నేను ఫ్యాను గుర్తుపైన పోటీ చేసిన. నన్ను గెలిపించమని నాతో పాటు సోదరుడు అవినాష్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించమని మిమ్మల్ని అభ్యర్థించడానికే నా ఈ ఆహ్వానం. మీ ఇంటి దగ్గరకు వచ్చి నేను ఓటు అభ్యర్థించే ఉంటా. ఈ పాటికే ప్రతి ఇంటికి వచ్చిన నేను ఇదివరకే. అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఫ్యాను గుర్తుపైన ఓటు వేయి తల్లి, జగనన్న పార్టీని గెలిపించన్నా, నాకు సహాయపడు తల్లి అని మాత్రమే అడగగలిగి ఉంటా. అంతకు మించి వేరే విషయాలు ఏంటి మీకు చెప్పుకునే దానికి సమయం అంత లేదు. కానీ నా ఉద్దేశం ఏంటంటే, ఓటు అభ్యర్థించే అభ్యర్థి ఎన్నికల్లో పోటీ చేసిన వాడు ఎవడైనా సరే తనకు ఓటు వేయడానికి గల నైతికత కారణాలు ఏంటో చెప్పాలా. నేను ఈ ఊరికి, ఈ ఊరి ప్రజలకు ఏ మేలు చేసినానో చెప్పాలా. తిరిగి నన్ను ఎన్నుకుంటే ఏ మేలు చేయగలుగుతానో చెప్పాలా. నా పార్టీ ఏ ప్రయోజనాలను మీకు అందించిందో చెప్పాలా. తిరిగి నా పార్టీని నన్ను గెలిపిస్తే ఏ సహాయము, ఏ ప్రయోజనాన్ని మీకు కల్పిస్తామని చెప్పి ఓటు అడగడం అన్నది ధర్మం తల్లులారా, అన్నలారా. నా నైతికత ఏమిటో మీకు తెలియజేసుకొని ఓటు అడగాలని నా ఉద్దేశం. నాకు 2014లో మీరు ఓటేసినారు. నేను గెలిచిన మీ దయచేత, మీ ప్రేమ చేత, ఒక్క మాటలో చెప్పాలంటే నాకు వచ్చిన ఈ ఎమ్మెల్యే పదవి మీరు పెట్టిన ప్రేమ చేత, అభిమానం చేత, నమ్మకం చేత పెట్టిన భిక్ష తల్లి. భిక్ష, మీరు పెట్టిన భిక్ష. కానీ మన పార్టీ అధికారంలోకి రాకపోవడం వలన మీరు ఆశించిన స్థాయిలో నేను ప్రయోజనాలను ఈ ఊరి ప్రజలకు చేయలేకపోయినా, మౌలికమైన వసతులు కల్పించలేకపోయినా, అందుకు కారణం నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను కావడం, ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పార్టీ ఉండడం. చంద్రబాబు నాయుడు మమ్మలను, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైన మమ్మలను సవతి తల్లి బిడ్డలను చూసినట్టు చూసినాడు, కన్న తల్లి బిడ్డలను చూసినట్టు చూడలే. ఈ ఊరికి నీళ్లు కావాలంటే నా పార్టీ లేకరా సాయం చేస్తా అంటాడు. ఈ ఊరికి రోడ్డు కావాలంటే పార్టీ మారు అభివృద్ధికి నిధులు ఇస్తానంటాడు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వారికి అభివృద్ధికి సహకరించను, మీరు పార్టీ మారి నా పార్టీలోకి వస్తే సహకరిస్తా, లేకపోతే సహకరించనంటే మాతో నువ్వు ఏం చేయిస్తున్నావు? వ్యభిచారం చేయిస్తున్నావు, రాజకీయ వ్యభిచారం చేయిస్తున్నావు. ఈ పార్టీలో గెలిచి ఈ పార్టీలోకి రమ్మని పిలిస్తే ఇక్కడ తాళి కట్టించుకొని ఇక్కడ సంసారం చేయమంటావా నువ్వు? ఇది వ్యభిచారం కాదా? రాజకీయ వ్యభిచారం కాదా? ఆ రాజకీయ వ్యభిచారాన్ని మేము చేయలేక, నీ పార్టీలోకి రాలేక 5 సంవత్సరాలు నీ పార్టీతో యుద్ధం చేసినాం ఇదే ప్రొద్దుటూరులో. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 10ల సంఖ్యలో ప్రజా సమస్యల పైన పోరాటం చేసినా. నేను రోజు వీధులలోనే ఉండగలిగిన, రోడ్ల మీదనే పనుకోగలిగిన, మున్సిపల్ ఆఫీసులలోనే స్నానం చేయగలిగిన, నీటి కోసం ధర్నా చేసిన, రోడ్డు కోసం ధర్నా చేసిన, ఇసుక కోసం, క్వారీ కోసం ధర్నా చేసిన, బ్రాందీ షాపులు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా ఉంటే తొలగించమని ధర్నా చేసిన,
ఒక్కటే పెట్టి ముసలోళ్ళ పెన్షన్ల కోసం ధర్నా చేసిన, దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాల ప్రజా సమస్యల పరిష్కారం కోసం 5 సంవత్సరాలు నేను యుద్ధం చేసిన. ఆ తర్వాత ఎన్నికలు వచ్చినాయి. మళ్ళీ ఆ ఈశ్వరుని దయచేత, మీ ప్రేమ చేత 2019లో నేను గెలవగలిగిన. నాతో పాటు మన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో ఘన విజయాన్ని సాధించగలిగి మన ప్రభుత్వంలోకి రాగలిగిన. ప్రభుత్వంలోకి వచ్చిన మీ బిడ్డ రాచమల్లు ఊరిక లేడు తల్లి, మీకోసమే శ్రమించినాడు, మీ అవసరాలు గుర్తించినాడు, మీ మౌలికమైన అవసరాలను తీర్చడం కోసమే 5 సంవత్సరాల అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఎంత శ్రమించాలనో అంతా శ్రమించినా నేను. నా భార్యను, నా పిల్లలను తక్కువ సమయం కేటాయించిన, మీ కొరకు ఎక్కువ సమయం కేటాయించిన తల్లులారా, అన్నలారా, ఇది సత్యం. నా భార్య మంచిది కాబట్టి నాతో సంసారం చేస్తాంది, లేకపోతే నా భార్య ఎప్పుడో నన్ను వదిలేసిండాల. నా భార్యకు నేను కేటాయించిన సమయం ఇంత. పెళ్ళి 30 సంవత్సరాలైంది, ఇంత సమయమే నేను కేటాయించింది. మీకోసమే ఇంత సమయం కేటాయించిన. నా దగ్గర ఉండే కొద్దో గొప్ప ధనం నా భార్య పిల్లల కోసం వెచ్చించలే, మీకోసమే ఖర్చు చేసిన. నా సమయాన్ని, నా ధనాన్ని, నా మేధస్సును, నా శక్తిని అన్నిటినీ ఈ ఊరి ప్రజల కోసమే నేను ఉపయోగించిన. ప్రజలారా, ఇది పరమేశ్వరుని సాక్షిగా నిజం. నాకు కుటుంబం అంటే నా ఇల్లు కాదు, నాకు కుటుంబం అంటే ప్రొద్దుటూరు. నా ఆస్తి అంటే సిరి సంపదలు కాదు, నా ఆస్తి అంటే మీరే. ప్రజలే నా పెట్టుబడి, ప్రజలే నా ఆస్తి. అట్లనే బ్రతికినా నేను. పేదరికమైన కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. మీరు అనుకున్నట్టు ఎమ్మెల్యే అంటే చాలా ధనవంతుడేమో, గొప్పగా ఉంటాడేమో, బంగారు ప్లేట్లలో బువ్వ తింటాడేమో అనుకున్నారేమో. ఉత్త తల్లి, అరిచేతుల సంగటి పెట్టుకొని కారం వేసుకొని తినేవాడు మీ ఎమ్మెల్యే. అరిచేతుల సంగటి పెట్టుకొని కారం వేసుకొని తినేవాడు మీ ఎమ్మెల్యే. ఇది నా ఇల్లు, మీకు తెలుసో తెలీదో. నా బాల్యం ఇదే. ఈ మునుస్వామి దేవాలయం పక్కన ఇక్కడే మీరు ఎడమ వైపు చూస్తే మీకు కనపడాలి సత్రం తల్లి. అది సత్రం, ఇల్లు కాదు, ఒక రూము. నా బాల్యం అంతా అక్కడే గడిచింది. నా వివాహం అయ్యేంతవరకు నేను అక్కడే ఉండగలిగిన. నా డిగ్రీ గ్రాడ్యుయేషన్ అంతా అక్కడే చదువుకోగలిగిన. ఆ పక్కనే నేను స్నానం చేసే బాత్రూమ్ కూడా పైన టాప్ ఉండదు తల్లి, ఆకాశం కనపస్తుంది. మరుగుదొడ్డి కూడా లేదు నా ఇంటికి. అత్యంత సామాన్యమైన పేదరికమైన రైతు కుటుంబంలో జన్మించి దైనందిన జీవితంలో పేదరికాన్ని ప్రతి క్షణము అనుభవించిన మనిషిని, ఆకలి విలువ తెలిసిన వాడిని, పస్తులతో పెరిగిన వాడిని, ప్రతి రూపాయి విలువ తెలిసిన వాడిని తల్లి. అందుకే మీ బిడ్డ రాచమల్లు కులం ఏదంటే, ఎవరైనా రెడ్డి కులం అంటారేమో, పొరపాటు. మీ బిడ్డ రాచమల్లు కులం రెడ్డి కులం కాదు తల్లి. మీ బిడ్డ కులం పేదరిక కులం. పేదరికంలో ఉండే ప్రతి మనిషి నా వాడే, నా ఆత్మీయుడే. నేను అట్లనే బతికినా, అట్లనే పెరిగినా, ఇప్పటికీ అట్లనే ప్రేమిస్తానని మిమ్మల్ని నేను. కారణం నాకు తెలుసు, ఆకలి విలువ తెలుసు, అప్పుల బాధ తెలుసు, ఆత్మాభిమానం తెలుసు. పట్టడన్నం బిడ్డలకు పెట్టలేకపోతే అమ్మ ఎంత విలవిలలాడిపోతాదో నాకు తెలుసు. మా అమ్మను చూసినా కాబట్టి, మా నాయన్ను చూసినా కాబట్టి. పండగ వచ్చినా, పబ్బం వచ్చినా ఇంత బువ్వ పెట్టడానికి కూడా స్తోమత లేని పరిస్థితుల్లో నా కొడుకు ఇంత అన్నం పెట్టుకోలేకపోయి పస్తుమన పెట్టానని చెప్పి తల్లి తన చీర కొంగు చాటున కన్నీళ్ళను ఎన్నిసార్లు దాచుకుంటాదో, ఎన్నిసార్లు మా అమ్మ సచ్చి బతికింటాదో నాకు తెలుసు తల్లి. అందుకే పేదవాళ్ళని మా ఆస్తి అనుకున్నాం. ఈరోజు కూడా చెప్తాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం పేదవాళ్ళే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి సంక్షేమ పథకాలను అందుకున్న పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మహిళలే మా ఆస్తి తల్లి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆస్తి, మా బలం మీరే. జగనన్న వచ్చిన తర్వాత ఈ ఊరికి నేను చేసిన ప్రయోజనం 150 కోట్ల రూపాయలు పెట్టి శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి ప్రొద్దుటూరుకు నీళ్లు తెప్పించగలిగిన. మీరందరూ టౌన్లోనే కదా ఉండేది, ఎక్కువ శాతం టౌన్లోనే ఉండారా ఎక్కువ శాతం. ఇంతకుముందు ప్రొద్దుటూరు పట్టణానికి వారానికి 2 సార్లు 3 సార్లు నీళ్ళు ఇస్తే బరువు, అది అర్ధరాత్రి అపరాత్రి నీళ్ళు ఇస్తే బరువు. ఇప్పుడమ్మా ప్రతిరోజు నీళ్ళు ఇస్తానాం, ఉదయం పూట నీళ్ళు ఇస్తానాం, కావలసిన నీళ్ళు ఇస్తానాం, ప్యూరిఫైడ్ వాటర్ ఇస్తానాం, శుద్ధి చేసిన నీటిని ఇస్తానాం. ఎక్కడి నుంచి వచ్చినాయి? మీ బిడ్డ రాచమల్లు తేగలిగినాడు. ఎక్కడి నుంచి తేగలిగినాడు? శ్రీశైలం నుంచి కృష్ణా వాటర్ను
గండికోట నుంచి మైలవరానికి, మైలవరం నుంచి పెద్ద కాలువ దగ్గరికి నీళ్లను తెచ్చి శుద్ధి చేసి ఈ ఊర్లో ఉండే 17 వాటర్ ట్యాంకులకు నీళ్లను సప్లై చేసి అక్కడి నుంచి వీరి కుళాయిల ద్వారా ఈ ఇంటింటికి త్రాగునీరు అందించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, మీ బిడ్డ రాచమల్లుది. పార్కు తయారు చేసినాం 5,50,00,000 గాలికి వదిలేసినారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉండే పార్కునగా ఒకప్పుడు పులిగీత వాడినారాడా, మటకా చాట్లు పెట్టి రన్ను తీసినారాడా, మందు తాగినారాడా, సోమరిపోతులు నిద్రపోయినారాడా. ఈరోజు పోయి చూడిపోతుంది ఆ పార్క్ ఎట్లుందో. 5,50,00,000 పెట్టి అత్యంత అందంగా సుందరీకరణ చేసి ఈరోజు మీరు, మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు కలిసి కుటుంబ సమేతంగా శనివారం ఆదివారం వస్తే 10,000 మంది పోతున్నారు ఆ పార్కుకు. 10,000 మంది. మీ బిడ్డ చేసినారు తల్లి మీకోసము, నా మేనలుల కోసం, నా మేనకోడళ్ళ కోసం ఆ పార్కును అందంగా తయారు చేసిన ఘనత మీ తమ్ముడు, మీ అన్న రాచమల్లుది. మైదుకూరు రోడ్డు 3,66,00,000 పెట్టి సుందరీకరణ చేయగలిగిన, రోడ్డు వెడల్పు చేయగలిగిన, డివైడర్ తీసుకురాగలిగిన, ఫుట్పాత్ కట్టగలిగిన, గ్రీనరీ డెవలప్ చేయగలిగిన 72 వీధి లైట్లు ఢిల్లీలోనో కలకత్తాలోనో పెట్టే లాంటి లైట్లను 72 స్ట్రీట్ లైట్స్ని పెట్టి సుందరీకరణ చేసి హైదరాబాద్లో నెక్లెస్ రోడ్డు లాగానో లేకుంటే ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర ఉండే రోడ్డు లాగానో మైదుకూరు రోడ్డును అత్యంత సుందరంగా మీకోసం తయారు చేయగలిగినాం. శివాలయ వీధిలో 52 కోట్ల రూపాయలతో మార్కెట్ కడతా ఉన్నాం. ఒకప్పుడు ఆ మార్కెట్ ఎట్లునేదో మీకు తెలుసు. గజిబిజిగా ఉండే మార్కెట్లోకి ఎంటర్ అయితేనే కుక్కలు ఎదురవుతాయి, పందులు ఉంటాయి, ఆవులు ఉంటాయి, దుర్గంధపూరితమైన చెడు వాసన ఉంటుంది, గజిబిజిగా వాన పడితే ఉంటుంది, తాగడానికి నీళ్లు ఉండవు, బాత్రూమ్ పోవడానికి బాత్రూమ్ ఉండదు, వెలుతురు లేదు, గాలి లేదు, ఇరకటం ఉంటుంది. లోపలికి పోతే కూరగాయలు పైన కూడా ఉండవు, మా కింద పోసింటారు. ఆడోళ్ళు ఇట్లా వంగి తీసుకుంటే అసభ్యకరమైన వాతావరణం. ఇక్కడ అమ్మ తీసుకుంటా అంటే వెనక పక్క నుంచి ఇంకోటి రాసుకుంటా పోతుంటాడు. చెప్పినా నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ మార్కెట్ మార్చండి, కొత్త మార్కెట్ కట్టండి. నీ పిల్ల మార్కెట్కి పోతుంది, నా పిల్ల మార్కెట్కి పోతుంది, నీ చెల్లెలు పోతుంది, నా బిడ్డ పోతుంది. అసభ్యకరంగా ఉందిరా మన ఆడవాళ్ళు పోవాలంటే, మార్చాలంటే. చెవిటోడు ముందర శంకు బుద్ధినట్టు నంద్యాల వరదరాజురెడ్డి గారికి ఆనాడు మీ బిడ్డ రాచమల్లు వచ్చిన తర్వాత ఆ మార్కెట్ను తొలగించినాడు. వైఎంఆర్ కాలనీ మోట్లో అనిబిసెంట్ హై స్కూల్లో తాత్కాలిక కూరగాయల మార్కెట్ కట్టించగలిగినాడు 2 కోట్లతో. ఇప్పుడు పాత మార్కెట్లో శివాలయం సెంటర్లో 52 కోట్ల రూపాయలతో మీకోసం భారతదేశంలో లేనంత గొప్ప మార్కెట్ నిర్మిస్తున్నాడు. 20 కోట్ల పని జరిగింది. ఈ బుద్ధు రేపు స్లాబ్ వేస్తున్నారు దానికి. ఈ బుద్ధు రేపు ఈ నెలాఖరు లోపల స్లాబ్ పడుతుంది, మొదటి స్లాబ్. 25 కోట్ల రూపాయల పని జరిగింది. మరొక 6 నెలల కాలంలో అత్యంత సుందరమైనటువంటి మార్కెట్ను మీకు ఇవ్వబోతా ఉన్నా. 5 కోట్లు పెట్టి బస్టాండ్ కట్టించగలిగిన కొత్త బస్టాండ్లోనే 5 కోట్లు పెట్టి 65 కోట్ల రూపాయలతో వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ మన పిల్లల కోసం కట్టించగలిగినాం. 160 కోట్ల రూపాయలతో పైప్ లైన్ కొత్తది మారుస్తూ ఉన్నాం. అంటే మంచినీళ్లు సప్లై చేసే పైపులు కొత్త చేస్తున్నాం 70 ఏళ్ల కిందటి. 160 కోట్ల రూపాయలతో కాలువల ఆధునీకరణ పని జరుగుతూ ఉంది. 24 కోట్ల రూపాయలతో ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి అభివృద్ధి పనులు ప్రారంభంగా పోతా ఉన్నాయి. 24 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ హాస్పిటల్కు నిధులు మంజూరు చేసినాం. 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టించగలిగినాం. 200 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు వేయగలిగినాం. మీరు నివాసం ఉండే 41 వార్డుల్లో 120 కోట్ల రూపాయలతో రోడ్లు, కాలువలు నిర్మించగలిగి అడిగిన ప్రతి చోట సిమెంట్ రోడ్డు వేయగలిగిన తల్లులారా, అడిగిన ప్రతి చోట. ఇవి కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు పెద్దగా అందంగా తయారు చేయగలిగినాం. గురవై తోట, ఆర్ట్స్ కాలేజీ రోడ్డు, శ్రీరాములపేట, నెహ్రూ రోడ్డు, ఈ రోడ్లన్నీ పెద్దవి చేసి సువిశాలం చేయగలిగినాం. అడ్డం ఉండే ప్రతి చోట ట్రాన్స్ఫారం తొలగించగలిగినాం. ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. ఒక్క 10 అడుగులు వేస్తే రామేశ్వరం వేస్తే పోతే ఏటికి నీళ్లు వస్తే అవతల పక్క పోయేదానికి మీరు ఇబ్బంది పడుతున్నారు ప్రజలని చెప్పి ఆ ఏట్లో 52 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ బ్రిడ్జి కడతా ఉన్నాం. అది కూడా 20 కోట్ల రూపాయల పని జరిగింది. మరొక 4 నెలల కాలంలో మీ బిడ్డే 3వ ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేస్తాడు, ఆ రోడ్డు ఓపెనింగ్ చేస్తాడు, ఫ్లైఓవర్ బ్రిడ్జి. 24,000 మందికి మీకు ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. 24,000 మందికి ఇల్లు లేని నిరుపేదలకు 1.25 సెంటుతో ఇంటి పట్టాలు ఇచ్చి, డీకేటి పట్టాలు కాకుండా మీ పేరుతో రిజిస్టర్ చేయించి మీకు ఒక చిరునామాను కల్పించినాం. అమ్ముకునే ఆస్తిని అందించగలిగినాం. 1,80,000 రూపాయలతో ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసే దిశగా మీ బిడ్డ ముందుకు ప్రయాణం చేస్తున్నాడు. 4-5 ఇళ్లు పూర్తి చేసి అందించగలిగినాం. మరొక 6 నెలల కాలంలో తక్కిన 20,000 ఇళ్లను పూర్తి చేసి మీకు అందించబోతా ఉన్నాం. ఇది కూడా సత్యమే కదమ్మా.
25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చినాం. మీకు 5 లక్షలు ఉండే కార్డు 25 లక్షలు ఇచ్చినాం. సంవత్సరానికి ఒక్కసారి 25 లక్షల రూపాయలు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం 252 కార్పొరేట్ హాస్పిటల్లో 4 రాష్ట్రాలలో 3555 జబ్బులకు జగన్మోహన్ రెడ్డి మీకోసం 25 లక్షల కార్డు ఇచ్చినాడంటే ఆలోచించండి అమ్మలారా. మీరు అప్పు చేస్తే పొదుపు సంఘాల్లో డాక్రా రుణాలు మీరు అప్పు చేస్తే ఒక్క ప్రొద్దుటూరు నియోజకవర్గంలోనే 160 కోట్ల రూపాయలు మీ అప్పు 4 విడతలుగా చెల్లించినాడు. 40 కోట్ల రూపాయలు మీ అప్పులకు వడ్డీ కట్టినాడు. అంతా కలిపితే 200 కోట్ల రూపాయలు. నాడు నేడు మన బడి ద్వారా మీ పిల్లలు చదివే స్కూళ్ళ యొక్క రూపురేఖలే మార్చి మీ పిల్లలు బడికి పంపండి, పనికి పంపొద్దు, మీ పిల్లలు చదివించే బాధ్యత నాదే అని చెప్పి బువ్వ ఆయనే పెట్టినాడు, పుస్తకాలు ఆయనే కొనిచ్చినాడు, బ్యాగ్ కొనిచ్చినాడు, బూట్లు కొనిచ్చినాడు, సాక్స్లు కొనిచ్చినాడు, కంటి పరీక్షలు చేయించినాడు, కంటికి సర్జరీ చేయించినాడు, అద్దాలు ఇప్పించినాడు, డిజిటల్ ఎడ్యుకేషన్ పెట్టినాడు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినాడు, రాగి జావా ఇచ్చినాడు, పనికి పంపాకు బడికి పంపని చెప్పి 15,000 మీ ఒళ్ళో పోసినాడే తల్లి. దాన్నే అమ్మఒడి అంటారు తల్లి. ఎవరికి ఓటేయాలా? మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసిన జగనన్నక, మీ అప్పులు చేస్తే 200 రూపాయలు కొట్టిన జగనన్నక, మీ కుటుంబ సభ్యులు ఎవరు కూడా డబ్బు లేకుండా మరణించకుండా అనారోగ్య పాలు కాకుండా ఆరోగ్యశ్రీ కార్డు 25 లక్షలు ఇచ్చిన అన్నక, ఈ ఊరు నియోజకవర్గాన్ని అంతటా కూడా త్రాగునీరు అందించి డెవలప్ చేసి అభివృద్ధి చేసిన జగనన్నక, లేకపోతే 2014 నుంచి 19 వరకు అధికారాన్ని అనుభవించి మీకు మోసం చేసిన చంద్రబాబు నాయుడుక, డాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మీకు మోసం చేసి పసుపు కుంక పేరుతో 10,000 ఇచ్చినాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మోసం చేసినాడు, నిరుద్యోగ భృతి 3,000 2,000 ఇస్తానని చెప్పి మోసం చేసినాడు, ఇల్లు కట్టిస్తానని చెప్పి మోసం చేసినాడు. ఒక్క మాట అడుగుతానా అన్నలారా, బాగా గుర్తుపెట్టుకోండి. 2014-19 చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి మాకంటే ముందు. అప్పుడు వరదరాజిరెడ్డి గారు ఈ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. మీ ద్వారా భవన నిర్మాణ కార్మికుల యొక్క సభ కలిగిన ఈ వేదికను వేదిక చేసుకొని సూటిగా వరదరాజిరెడ్డి గారిని అడుగుతా ఉన్నా, నా ప్రత్యర్థిని, రాజకీయ ప్రత్యర్థిని. 2014-19 5 సంవత్సరాల కాలంలో నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నువ్వు తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కొనసాగిన సందర్భంలో ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మా పిల్లలు చదివే స్కూలుకు, ప్రభుత్వ పాఠశాలకు, ఒక్క బాత్రూమ్ కట్టించిందే నామినేషన్ వేయాలి. ఒక్క బాత్రూమ్ కట్టించిందే నామినేషన్ వేయాలి. ఇంకొకటి కూడా, ఆ 5 సంవత్సరాల కాలంలో ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఒక అక్కకు గాని ఒక అమ్మకు గాని సెంటు స్థలం ఇచ్చి 1,00,000 రూపాయలు డబ్బిచ్చి ఒక ఇల్లు కట్టించి ఆ ఇంట్లో ఆ చెల్లెలతో సంసారం చేయించుంటే రాచమల్లి అనే ఈ శివప్రసాద్ రెడ్డి జీవితాంతం రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాడు. నామినేషనే కాదు, నిష్క్రమిస్తాడు. ఇంకొకటి కూడా అడుగుతా ఉన్నా, పిల్లలకు బడి కట్టించకపోతివి, వీళ్లకు ఇది చేయకపోతివి, పొదుపు సంఘాలున్న మహిళలకు డాక్రా రుణాలు మాఫీ చేసినావా అని అడుగుతా ఉన్నా. పొదుపు సంఘాలున్న మహిళలకు రుణాలు మాఫీ చేసినావా అని అడుగుతా ఉన్నా. చివరిగా ఆయన అడిగే మాట ఒకటి, ఆ 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరు నియోజకవర్గానికి 1 కోటి రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే నేను మానుకుంటా రాజకీయాల నుంచి, ఆయనకే వదిలేస్తా ఎమ్మెల్యే పదవి. 1 కోటి నేను 1,300 కోట్ల రూపాయలు చేసిన, 1,700 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాల పేరుతో మీకు ఉచితంగా డబ్బులు ఇచ్చినాం తల్లి. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే పేద కుటుంబాలకు సంబంధించిన మహిళలకు పేదరికాన్ని ప్రామాణికంగా తీసుకొని జగనన్న సంక్షేమ ఫలాల పేరిట మీకు వచ్చిన ధనం ఎంత అంటే 1,700 కోట్ల రూపాయలు తల్లి. ఇళ్ల కోసం ఆయన ఇచ్చిన డబ్బు 1,000 కోట్ల రూపాయలు తల్లి. నీటి కోసం, రోడ్డు కోసం, కాలువ కోసం, విద్యుత్ కోసం, పార్కుల కోసం, శ్మశానాల కోసం ఆయన ఇచ్చిన డబ్బు 1,300 కోట్ల రూపాయలు తల్లి. అన్ని కలిపితే 4,000 కోట్ల రూపాయలు ఈ ఊరికి అభివృద్ధి సంక్షేమానికి తీసుకొచ్చిన ఘనత మీ బిడ్డ రాచమల్లిది, ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అభివృద్ధి చేసిన నాకు ఓటేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాకు ఓటేస్తారా? సంక్షేమ పథకాల పేరుతో మిమ్మల్ని ప్రేమించి మీ పేదరిక కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించిన జగనన్న పార్టీకి ఓటేస్తారా? మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసి మీ పిల్లల భవిష్యత్తు రూపురేఖలే మార్చినటువంటి జగనన్నకి ఇస్తారా? లేక మోసం చేసిన చంద్రబాబు నాయుడు 85 సంవత్సరాల వయసులో నడవలేని పరిస్థితిలో ఉండే వరదరాజిరెడ్డికి ఓటేస్తారా? తల్లులారా, మీరే ఆలోచించండి అన్నలారా. వయసు ఎంత? వరదరాజిరెడ్డి గారు వయసు ఎంత? 86 సంవత్సరాలు. 86 సంవత్సరాలు ఆయన జవసత్వాలన్నీ ఉడికిపోయి రక్తం చల్లబడి సరిగా నిలవలేక నడవలేని పరిస్థితుల్లో ఈ ఊరిని నడిపిస్తాడంట అభివృద్ధి వైపు. నీవే ఓటు అడగలేక నడవలేక ట్రాక్టర్ ఎక్కినావు, నువ్వేం నడిపిస్తావు ఈ ఊరిని? పెద్ద ఆయన మా నాయనకి 85 ఏళ్ళు ఉంటే మా నాయన అభివృద్ధి చేయగలుగుతాడా? ఈ ఊరిని మీకోసం సేవ చేయగలుగుతాడా? ఆయన పెద్దరికాన్ని గౌరవిస్తా, కానీ ఆయన వయస్సు సేవ చేయడానికి అర్హత కాదు.
85 సంవత్సరాల వయసులో ఉండే ఎవడు కూడా రాజకీయ సేవ చేయడానికి అర్హుడు కానే కాదు. ఇది నా నమ్మకం, ఇది నా నమ్మకం. కానీ 85 సంవత్సరాల వయసులో అంటే ఉట్టికి ఎగరలేరమ్మ స్వర్గానికి ఎగిరింది అని ఒక సామెత ఉంది. ఉట్టి మీద ఉండేది ఎగిరి తీసుకోలేకుందంట అమ్మ, స్వర్గానికి ఎగురుతా అని చెప్పిందంట. అట్లా నీకు 45 ఏళ్ళు ఉన్నప్పుడు, 50 ఏళ్ళు ఉన్నప్పుడు, 55 ఏళ్ళు ఉన్నప్పుడే ఈ ఊరికి ఏమి చేయలేని పెద్ద మనిషివి 85 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు ముసిలిముప్పున తొలి సమర్థ అయినాడు. ముసిలిముప్పున తొలి సమర్థ 85 ఏళ్ళ వయసులో ఇప్పుడు ఎగురుతాడంట స్వర్గానికి, ఉట్టికి. ఇప్పుడు చేస్తాడంట అభివృద్ధి. ఎక్కడ తల్లి న్యాయం? నేను అందుకే సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి, అభివృద్ధి చేసిన నాయకునికి ఓటేయండి, సంక్షేమ పథకాలతో మీకు ఉపయోగపడిన రాజకీయ పార్టీని గెలిపించండి. ఏ రాజకీయ పార్టీ అయితే మీకు మేలు చేసిందో, ఏ జగనన్న అయితే మీకు మేలు చేసినాడో, ఏ రాచమల్లి అయితే ఈ ఊరిని అభివృద్ధి చేయగలిగినాడని మీరు విశ్వసిస్తా ఉన్నారో, నేను చెప్పిన మాటలు నిజమైతే నన్ను నా జెండాను గెలిపించండి. నేను చెప్పిన మాటలు అబద్ధమైతే, నేను మీకు ఉపయోగపడకుండా ఉంటే నన్ను ఓడించండి తల్లులారా, ఓడించండి తల్లులారా. కానీ ధర్మం తప్పి మాత్రం ప్రవర్తించొద్దు, న్యాయానికి పాత్ర మాత్రం వేయొద్దు. మనస్ఫూర్తిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎమ్మెల్యే పదవి కాదు తల్లి. నేను చేసిన అభివృద్ధికి, నేను చేసిన మీకు సేవకు, మీ ఇన్ని సంవత్సరాలుగా మీకు చేసిన సేవకు ఒక్క అభినందన అడుగుతా ఉన్నా. భుజం తట్టి ఒక్క విశ్వాసమైనటువంటి ఓటును మీ నుంచి నేను ఆశిస్తాను, నమ్మకమైన ఓటును. ఎస్ రాచమల్లు, నువ్వు సేవ చేసినావు, మా అన్నవై, తమ్మునివై, మా బిడ్డవై మాకు ఉపయోగపడగలిగినావు. ఇదిగో నువ్వు చేసిన సేవకు నమ్మకంగా, విశ్వాసంగా ముద్ర వేస్తానాం. ఎస్, నువ్వు మళ్ళా ప్రజాసేవ చేయడానికి అర్హత ఉండగలిగిన వారివి, ప్రజాసేవ చేయి, ఈ ఊరును అభివృద్ధి పరచని చెప్పి నా భుజం తట్టి నన్ను వెన్నంటి ముందుకు నడిపించమని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. పొరపాటున ఏ కారణం చేతనే నాకు ఓటు వేయకుండా 85 ఏళ్ల వయసు కలిగిన, కరుణ, జాలి, దయాలేని ఆ రాక్షస హృదయం కలిగిన పెద్ద ఆయనకు ఓటు వేస్తే ఇంతకంటే అన్యాయం ఉంటుందా తల్లులారా? ఇంతకంటే అన్యాయం ఉంటుంది అన్న? నా వ్యక్తిత్వంతో, నా మానవతా హృదయంతో నేను ప్రతి మనిషికి సహాయపడిన, నా ఇంటి గడప దొక్కిన ప్రతి మనిషికి సహాయం చేసిన. నేను అడుగుతా ఉన్నా, ఈ ఊరు ప్రొద్దుటూరులో ఎవరైనా సరే నా గడప దొక్కి సహాయం అడిగి సహాయం పొందకుండా ఇంటికి పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కరు రమ్మను, క్షమాపణ కోరుతా. పెళ్ళంటే పలికినా, పేరంటం అంటే పలికినా, మరణం అంటే పలికినా, విద్య అంటే పలికినా, ఆకలంటే పలికినా, సస్తే గుంత దగ్గర వరకు మీతో ఉన్నా. నేను పుట్టిన పాప దగ్గర నుంచి పెళ్ళయ్యేంత వరకు ఉండగలిగిన. చిట్ట చివరకు 30 సంవత్సరాలుగా పాప పెద్ద పిల్ల అయిందంటే కూడా నేను నా బిడ్డ వచ్చినాం తల్లి. మీ బిడ్డ పెద్ద పిల్ల అయింది, సమర్థ అయిందంటే కూడా నేను నా బిడ్డ పేరంటానికి వచ్చి ఆ పాపను దీవించిపోయి సాయం చేసిన వాళ్ళవే తప్ప ఒక్క రోజు కూడా నాతో సహాయం పొందకుండా ఎన్నికమైన మనిషి ఈ ఊర్లోనే లేడు తల్లి. నా దగ్గరికి వచ్చి నా మానవతా హృదయంతో సాయం చేసిన, నా నాయకత్వ లక్షణాలతో ఊరిని అభివృద్ధి చేసిన, జగనన్న పార్టీ జెండా, జగనన్న మీకు సంక్షేమ పథకాలతో ఉపయోగపడింది. కరోనా కష్టకాలంలో మీతో అందుబాటులో లేదు నేను తల్లి, వరదరాజరెడ్డి కాదు. వరదరాజరెడ్డి కామనూరులో అనుకున్నాడు, వాళ్ళ కొడుకు కొండారెడ్డి హైదరాబాద్లో అనుకున్నాడు, గాలికి మిమ్మల్ని వదిలేసినాడు. మా పిల్ల మమ్మల్ని ఈదులేకి పంపించింది మీకోసం. సచ్చినా సరే, బతికినా సరే, కష్టకాలంలో ప్రజలతో ఉండేవాడే నాయకుడు నువ్వు పా ఇడుసు అని చెప్పి నా పిల్లని నీ దగ్గరికి పంపించాను. కరోనా కష్టకాలంలో చేసినా మీకోసం క్వారంటైన్ సెంటర్లు పెట్టాం, ఆక్సిజన్ ఇచ్చినాం, మందులు ఇచ్చినాం, స్ప్రేలు చేసినాం, కూరగాయలు ఇచ్చినాం, డబ్బులు ఇచ్చినాం. ఒక్కటేమిటి, కరోనా కష్టకాలంలో బజార్లోనే బతికినవాడు మీ బిడ్డ రాచమల్లు. నాకు కరోనా వచ్చి మృత్యు వాకిట్లో యమధర్మరాజు ముంగిట వరకు పోయి నేను ఎనికి వచ్చినా తల్లి. బతికినాను అంటే చనిపోతా అని చెప్పినారు అందరూ నన్నప్పుడు. నేను బతికినానంటే కారణం మీ ప్రేమ, ఈశ్వరుని దయ. ఆ పరమేశ్వరుని దయ నాకుంది. ఈ ప్రభుత్వం చేసుకున్న ప్రజల యొక్క ప్రేమాభిమానాలు నాకున్నాయి కాబట్టి మళ్ళా నేను చిరంజీవిని కాగలిగిన, మీ సమక్షంలోకి వచ్చి మీకు సేవ చేయగలిగిన భాగ్యం నాకు మీరు ఆ భగవంతుడు ఇచ్చినాడు. 2 చేతులు ఎత్తి మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నా, ధర్మం వైపు నిలబడండి, న్యాయం వైపు నిలబడండి. మంచి చేసిన వానికే ఓటేయండి, మీ కష్ట సుఖాల్లో బాధ్యుడైన వానికే ఓటేయండి. ఒక్కసారిగా వచ్చి నాకు ఓటేయండి అని చెప్పి ప్రజల కష్ట సుఖాలు పట్టించుకొని వరదరాజరెడ్డి లాంటి వయోవృద్ధులకు ఓటేసి అన్యాయం చేయొద్దని చెప్పి మాత్రం మిమ్మల్ని విజ్ఞప్తిస్తూ సెలవు తల్లి.